హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడైతే మనం సింపుల్గా మసాలాలు ఎక్కువ లేకుండా ఎగ్ కర్రీ అయితే చేయబోతున్నాం. ఒకసారి మీరు కూడా ఈ విధంగా చేసి చూడండి. మీ ఇంట్లో వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ముందుగా అయితే 4 గుడ్లను బాగా ఉడకబెట్టుకొని పెంకులు తీసుకొని చాకుతో అయితే గుడ్లని ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి. అప్పుడు కూర అనేది చాలా బాగుంటుంది. తర్వాత స్టవ్ మీద పెనం పెట్టుకొని కొద్దిగా పసుపు అయితే వేసుకోవాలండి. గుడ్లను అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా గుడ్లు బాగా ఫ్రై అయ్యాక 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు కూడా తీసుకోవాలండి. గుడ్లని ఫ్రై చేసుకున్నాం కదా, దాంట్లో అయితే కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేసి ఈ విధంగా ఫ్రై అయ్యాక ఉల్లిపాయ కొద్దిగంత కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయ అనేది బాగా ఫ్రై అవ్వడానికి మనమైతే మూత పెట్టుకోవాలి. ఈలోపు మనం 2 టమాటాలు తీసుకొని ఈ విధంగా టమాటాలను మిక్సీ పట్టుకొని ఫ్రై అయిన ఆనియన్స్లో వేసుకొని బాగా కలుపుకొని ఈ విధంగా అయితే కలుపుకొని కుక్ చేసుకోవాలండి. ఆ పచ్చివాసన పోయే వరకు టమాటాలను అయితే బంగించుకొని కొద్దిగా అయితే ఉప్పు, కారం, పసుపు వేసుకొని బాగా కుక్ చేసుకోనివ్వాలి. ముందుగా అయితే మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న గుడ్లను అయితే కర్రీలో వేసుకొని గుడ్లకి గ్రేవీ పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. కలుపుకున్నాక కొద్దిగంత చికెన్ మసాలా కూడా వేసుకొని గుడ్లని గ్రేవీతో కలిసేలా బాగా కలుపుకోవాలండి. కర్రీ అనేది ఈ విధంగా కుక్ అయ్యాక లాస్ట్లో అయితే కొత్తిమీర వేసుకోండి. కర్రీ అయితే చాలా బాగుంటుంది. అంతే అండి, సింపుల్గా మసాలాలు ఎక్కువ లేకుండా ఎగ్ కర్రీ అయితే నేనైతే ఇలా చేస్తాను. మీరు ఎలా చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.